హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ ఖతర్నాక్ కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై మొదటిసారి స్పందించారు మాజీ సీఎం. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కేసులో కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేదన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిఎల్ సంతోష్ ప్రయత్నించాడని కేసీఆర్ అన్నారు. బిఎల్ సంతోష్ పై కేసు నమోదు చేసి ఆయనకు నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారన్నారు. ఈ క్రమంలోనే దుర్మార్గుడైన మోదీ బీఆర్ఎస్ పై కక్ష కట్టారన్నారు కేసీఆర్. అందుకే తన కూతుర్ని కుట్రపూరితంగా మనీ లాండరింగ్ కేసులో ఇరికించారన్నారు. కవితపై ఎలాంటి కేసు లేదన్న కేసీఆర్ కక్ష కట్టే అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. బిఎల్ సంతోష్ పై తాము కేసు పెట్టకపోయుంటే ఈ రోజు కవిత అరెస్ట్ ఉండేది కాదన్నారు కేసీఆర్. త్వరలోనే మళ్లీ పాత కేసీఆర్ ని చూడబోతున్నారని, ఉద్యమ కాలం నాటి నాయకుడిని చూస్తారంటూ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు గులాబీ బాస్. పార్లమెంట్ ఎన్నికల తరువాత రేవంత్ సర్కారు మనకుడ కష్టమేనని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కనీసం 8 సీట్లు వస్తాయన్నారు. మరో 3 గెలుపు అవకాశాలున్నాయని తెలిపారు. జనం నుంచి మంచి స్పందన వస్తుండటంతో బస్సు యాత్ర కూడా చేద్దామని నేతలతో చెప్పారు కేసీఆర్. ఇప్పుడున్న రేవంత్ సర్కారుపై విపరీతమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్.